This film is a work of fiction inspired by real-life struggles faced by many students. Any resemblance to actual persons, living or dead, or real events is purely coincidental. The situations and emotions portrayed reflect a reality that continues to exist around us. Education is a right, not a privilege, and no student should ever go hungry while pursuing their dreams. This film is a humble reminder that a small act of kindness, a shared meal, or a helping hand can make a lasting difference. ఏంటి అర్జున్ ఈ క్లాస్ క్యాంటీన్ పోదాం వస్తావా? ఏంటి అర్జున్ ఎప్పుడు ఇలానే చెప్తావు? నిన్న కూడా ఇలానే చెప్పావు. మనీ సేవ్ చేస్తున్నారా? ప్రతి వస్తువు ఒకటి తీసుకోవాలి. ఏమో నీ ఇష్టం. కూర్చోపోయా. ఏంటి అర్జున్ ఏమీ తినడం లేదు, ఉపవాసం ఉంటున్నాను. లేదు ప్రియా, క్యాంటీన్లోనే వచ్చాను. అర్జున్ నీకు ఏమైనా కావాలి అంటే నన్ను అడుగు, ఇబ్బంది పడకుండా. సరే ప్రియా, నాకేం ఆపలేదు. అసలు కడతాగా. సరే అర్జున్, బాయ్. నెక్స్ట్ అవర్ లైబ్రరీ ఉంది. రియా, చెప్పు రియా. తనని చూసావా? మన క్లాస్ అర్జున్. తెలుసు. తను ఎప్పుడు చూసినా వాటరే తాగుతున్నాడు. లంచ్ టైంలో నేను మాట్లాడితే తిన్నావని అడిగితే తిన్నాను అన్నాడు, కానీ నాకు తెలుస్తుంది తను తినలేదు అని. నేను కొద్దిగా చూస్తూ ఉన్నాను. అప్పుడప్పుడు క్లాస్ టైంలో ఎవరితో మాట్లాడు ఎక్కువ, అందరూ మాట్లాడుతున్న తర్వాత సైలెంట్గా ఉంటాడు. తిన్నావా అంటే నేను అడిగి ఒకసారి తిన్నాను అని చెప్పాడు. ఏమో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయినా ఉండొచ్చేమో, కానీ చెప్పట్లేదు ఎవరికి. ఫుడ్ కూడా ఎక్కువ తెచ్చుకోడు, ఎప్పుడు తెచ్చుకొని చూడలేదు, తినడు కూడా ఎక్కువ. బ్రో, క్లాస్ లీడర్ని మేడం పిలుస్తుంది. ఏమో తెలీదు. the text notebooks along with that to record. Excuse me, ma'am. Yes, what else is coming? On record. More absentees? Almost 15 ma'am. 15 members. How many of them from hostel? 10 ma'am. When you write everything and give a report to me. Okay. Then next, everyone for classroom, sir. Super, sir.
అబ్బా, స్కాలర్షిప్ రన్ ఇంకా 15 రోజులు ఉంది. అంటే 50 రూపాయలతో 15 రోజులు గడపాలా? అర్జున్, నాకు డౌట్ ఉంది, ఎక్స్ప్లెయిన్ చేస్తావా? థ్యాంక్స్ అర్జున్, చెప్పాను. అర్జున్, ఎప్పుడు నువ్వు లంచ్ బాక్స్ తేవాలి, ఈరోజు లంచ్ బాక్స్ వచ్చాడు. అలా చూద్దాం. అర్జున్ లెటర్ పడిపోయింది. తృప్తిగా తినొచ్చును. నీ ఆకలి నేను అర్థం చేసుకున్నాను. మళ్ళీ ఎవరు పెట్టుంటారా బైక్ క్యారీ? నన్ను వెతకవద్దు, అందరినీ నా గురించి అడగవద్దు. అర్జున్, నేను సార్ పిలుస్తున్నారు. వస్తున్నా. ఏంటి అర్జున్, క్లాసులు సరిగ్గా అయినట్లేదు, ఏదో ఆలోచిస్తున్నావు, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? సో 2 days నా డ్రెస్ ఎవరు క్యారీ పెట్టలేదు, ఎవరు అర్థం కావట్లేదు. థ్యాంక్స్ చెప్పి అర్థం కావట్లేదు. ఓకే, అది ఎవరు నీ బాధ తెలుసుకొని పెడుతుంటారు. నువ్వు ఆ ఫుడ్ తిని ఏం ఇబ్బంది లేదు. అలాగే నీ చేతిలో ఏం సహాయం చేయగలిగినంత సహాయం నువ్వు కూడా ఇతరులకు చేయాలి. ఓకేనా? బాగా చదువుకో. ఓకే సార్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అంటే ఇదంతా చేసింది రియానా? నువ్వేనా ఇదంతా చేసింది రియా? నేనే చేశాను అర్జున్. నీ ఆకలి బాధ నాకు అర్థమైంది. నేను చూసి అర్థం చేసుకున్నాను. ఎవరైనా ఆకలితో ఉంటే నా మనసు తరుక్కుపోతుంది. కానీ రియా, అది నువ్వు తెచ్చుకున్న లంచ్ బాక్స్ నాకు ఇచ్చి నువ్వు ఆకలితో ఉంటావా? లేదు అర్జున్, నేను తెచ్చుకున్న దాంట్లో ఇద్దరికి చిరిసగం చేసుకున్నాను. పడతాకలతో ఉండి నాకు షేర్ చేయవేంటి రియా? అది నాకు సరిపోతుంది అర్జున్. కానీ నువ్వు అంత కష్టపడి చదువుతున్నావు కాబట్టి నేను పెట్టాల్సి వచ్చింది. నువ్వు తినక చదువులో వెనకబడిపోతున్నావు. నాకెందుకు అంత పెద్ద సహాయం చేయాలనిపించింది రియా? నేను కూడా ఇలా 2 సంవత్సరాలు బాధపడ్డాను ఆకలితో. అలా మరెవరు బాధపడకూడదని నేను అనుకున్నాను. నేను ఈ గురించి అందరికి సహాయం చేస్తాను రియా.